హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇది వచ్చేసి అయితే బటర్ చికెన్ అనమాట. బటర్ చికెన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి అయితే కూతురు, మా మేడం వాళ్ళ కూతురు ఇంట్లో అనమాట. ఇందులో అయితే పిలిపిని అమ్మ వంట చేసిద్ది అనమాట. ఆమె వండుతుంది అనమాట బటర్ చికెను. అప్పటికి నేను ఇంకా లోపల నుంచి రాలేదు. నేను వచ్చేసరికి అయితే కొంచెం అయితే బటర్ వేసి అయితే చికెన్ అయితే ఫ్రై చేస్తుంది అనమాట. బటర్ తెలిసిందే కదా అందరికీ. కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అయితే ఆనియన్స్ అయితే ఎల్లిపాయ పేస్ట్ లేదని చెప్పేసి ఎల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసింది అనమాట దాంట్లోనే. అదైతే చికెన్ అయితే ఒక సైడ్కి ఇంకా ఫ్రై అయిపోయిందండి చాలా మటుకుని. చికెన్ మామూలుగా పక్కకైనా తీసేసుకోవచ్చు, తనైతే ఇంకా తీయలేదు, అందులోనే ఉంచేసింది. అందులో ఉంచేసి అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం. ఈ ఇంట్లో అయితే ఇంకా అలా ఎలా అని ఏమి లేదండి, ఎలా ఉన్నా తింటారు. ఎందుకంటే ఒక మేడము అలా హస్బెండ్ అంతే, ఎలా ఉన్నా తింటారు. అదే మా ఇంట్లో అయితే అలా కాదు. మా ఇంట్లో అయితే మొత్తం అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట వంట. ఆల్రెడీ చాలా వీడియోలో చూసే ఉంటారు మా ఇంట్లో వంట, చాలా పెద్ద వంట అనమాట. ఇంట్లో అయితే అంత ఏమి ఉండదండి, ఎందుకంటే ఎక్కువగా బయటికి వెళ్ళిపోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇంట్లో వాళ్ళు. అందుకని చెప్పేసి ఇంట్లో వంట అయితే తక్కువ ఉంటుంది. ఇందులోకి వచ్చేసి అయితే స్పైసీ పౌడర్లు అండి, 2 అయితే మాజీలు అయితే తెలిసిందే కదా అందరికీ. మాజీలు 1 స్పూన్ అయితే పసుపు, 1 స్పూను అదండి కారం అంటే అది పాప్రికా ఉంటుంది కదండి, అదే స్పైసీ ఏమి ఉండదు. కొంచెం వచ్చేసి అయితే జీలకర్ర పొడి కొంచెం. ఈ ఇంట్లో అయితే ఎలా వండినా తింటారండి, అలా ఇంకా ఏం అంద. అసలు మేడం అయితే చాలా మంచిది, అసలు ఎటువంటి వంకలు ఏం పెట్టదు. మా ఇంట్లో అయితే ఎంత నీట్గా ఉన్నా కానీ ఏదో ఒకటి అంటనే ఉంటుంది మా ముసలిదే. అంతే కదా, ప్రతి ఒక్కరు అలాగైనా ఉంటారు, ఒక ఇంట్లో ఒకలా ఉంటారు కదా, ఆ టైప్ అనమాట. అలా ఒక్కొక్క స్పూన్ అయితే, ఎందుకంటే ఒక బ్రెస్ట్ చికెన్ ఒక ప్యాకెట్ ఉంటుంది కదండి, అది ఒక్క చికెన్ అనమాట. దానికోసం అయితే ఒక్కొక్క స్పూన్ అనమాట. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అది 1 స్పూను. ఏమైతే ఎలా ఉన్నా ఎంత ఎలా ఉన్నా కానీ తింటారండి. అలా ఉంది ఇలా ఉందని ఏం వంకలు పెట్టరు. ఒక ఇంట్లో ఒకలా ఉంటుంది కదా. మా వాళ్ళు అయితే ఒప్పుకోరు, ఎందుకంటే వంట వచ్చిన వాళ్ళు ఉండకూడదండి. అరబోళ్ళు ఇద్దరు, అందులోకి మా మేడం బాబా ఇద్దరు వంట చేస్తారు. అందుకని వాళ్ళకి ప్రతిదానికి వంక చెప్తారనమాట. వీళ్ళ మేడం అయితే అసలు వంట గదిలోకే రాదు. ఇంకా వాళ్ళకి అద్దం ఏమి వండితే ఇంకా అదే తింటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఆవిడైతే ఏమందో. ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో అయితే తక్కువ అండి, బటర్ చికెన్ అయితే తినరు మా ఇంట్లో వాళ్ళు. ఎంతసేపు చికెన్ మసిబుసులు లహం సలోనాలు ఇవే తింటారు ఎక్కువ. బటర్ చికెన్ అయితే చాలా తక్కువ అండి మా ఇంట్లో, అసలు వండరు ఎక్కువగాను. ఎందుకంటే వీళ్ళు చిన్న ఫ్యామిలీ కాబట్టి సింపుల్గా అయిపోవడానికి వీళ్ళు సింపుల్ వంటలు చేసుకుంటారు. మా ఇంట్లో అలా కాదులేండి బాబు, చాలా పెద్ద వంటలు. ఇది వచ్చేసి అయితే టమాటా అయితే ఒక టమాటా అయితే చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసిందనమాట. చికెన్ బాగా తీసేస్తే మీకు కొంచెం క్లారిటీగా తెలుదును. చికెన్ అయితే ఇంకా అక్కడనే ఉంచేసింది, లోపల ఇంకా ఫ్రై చేసేసిదేగా మళ్ళీ తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఇంకా అట్లానే ఉంచేసింది. ఒక్కొక్క ఇంట్లో ఒక్కోలా చేస్తారు కదా బటర్ చికెన్. నాకైతే బటర్ చికెన్ అంటే చాలా ఇష్టం అండి, కానీ అంత అయితే వీళ్ళు చేసిందంటే నచ్చదు నాకు. ఎందుకంటే పిలిపినోళ్ళు చేసింది నాకు అంత అలా అనిపించదు, అంత టేస్ట్ అనిపించదు. బటర్ చికెన్ అంటే మాత్రం ఇష్టం నాకు. అలాగా ఆనియన్స్ టమాటా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ టమాటా వేసిన తర్వాత ఎలాగో వాటర్ వచ్చేస్తుంది కదండి. వాటర్ కూడా కొంచెం బాగా దగ్గరికి వచ్చేయాలి, ఫ్రై కింద వచ్చేయాలన్నమాట అదంతా. కొంతమంది బాగా చేస్తారండి బటర్ చికెన్ అయితే, చాలా బాగా వండుతారు. కొంతమంది టేస్టీగా కూడా ఉంటుంది. ఇదైతే మా ఇంట్లో ఇప్పుడు మేడం కూతురింట్లో పిలిపిని ఆమె చేసి స్టైల్ అనమాట ఇది. మా మేడమ్మ పెద్ద కూతురింట్లో ఉందండి ఒక పిలిపిని ఆమె అయితే మాత్రం సూపర్ చేసిద్ది వంటలో, చాలా బాగుంటాయి ఆమె చేసిన వంటలో. ఏమైతే అంత లేదులేండి, కొంచెం నార్మల్ అనమాట, అంత ఏమనిపించదు. ఇది వచ్చేసి టమాటా పేస్ట్ ఉంటుంది కదండి, అది ఒక కలర్ కోసం కొంచెం వేసుకున్నాం. 2 స్పూన్లు అలా, 2-3 స్పూన్లు అంతే, ఓన్లీ కలర్ కోసం అంతే. ఆ కలర్లో అలాగే అనిపిస్తుంది కానీ స్పైసీ అయితే ఏమి ఉండదు, ఎందుకంటే వీళ్ళ ఇంట్లో అంత స్పైసీ ఏం తినరు. మా ఇంట్లో అయితే మన ఇండియా నుంచి మన ఇండియా కారం కూడా వాడేసుకుంటారు, అంత అటువంటి కారం వాడతారనమాట మా మేడం వాళ్ళు అయితే.
ఇవి వచ్చేసి అయితే ఇందాక చెప్పాను కదా మీకు పౌడర్స్ మొత్తం స్పైసీ పౌడర్స్ అవన్నీ అన్నమాట. ఒక్కొక్క స్పూను, ఎందుకంటే దానికి ఒక ప్యాకెటే కాబట్టి తక్కువ చికెనే కదండి, అందుకని చెప్పేసి కొంచెం ఇవన్నీ వచ్చేసి అయితే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి అంటే టమాటోలో నుంచి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి దగ్గరికంట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో అయితే ఇంకా ఇవే వంటలు ఉంటాయండి తక్కువ, అంత పెద్ద వంటలు ఏముండవు, వండేమా తిన్నామా అన్న టైప్లో ఉంటుంది అనమాట అంతే. రెస్టారెంట్ ఫుడ్ అయితే బాగా ఎక్కువ తింటారు, ఇంట్లో వాళ్ళు అయితే బయట నుంచి ఎక్కువ ఆర్డర్స్ అవి చేసుకుని బయట ఫుడ్ ఎక్కువ అనమాట. బర్గర్లో అది కేఎఫ్సీలు అటువంటివి అనమాట. ఇంట్లో ఫుడ్ అయితే చాలా తక్కువ అనమాట. ఇవి వచ్చేసి అయితే కుకింగ్ మిల్క్ ఉంటుంది కదండి, అది అనమాట కుకింగ్ మిల్క్. అది ఇప్పుడైతే ఇదైతే మొత్తం వాటర్ లేకుండా అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి దగ్గరికంట. నా వాయిస్ కొంచెం బొంగులుగా వస్తుంది, ఎందుకని చెప్పంటే ఇక్కడ క్లైమేట్ మారిపోయింది కదా, అందుకని కొంచెం జలుబు చేసింది దానివల్ల అనమాట. అందులోకి బయట కూడా ఈ మధ్య బాగా ఎక్కువ తిరగడం వల్ల హెల్త్ కూడా బాగాలేదండి, కానీ తప్పదు ఇంకా. ఇది వచ్చేసి అయితే కుకింగ్ పౌడర్ కుకింగ్ ఉంటుంది కదండి, కుకింగ్ క్రీము ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడైతే వంటలో యూజ్ చేస్తారు కదా, పాస్తాకి యూజ్ చేస్తారు కదండి, అదే అనమాట. అది వచ్చేసి అయితే 1 కప్పు వేసుకుందాం. అంటే దానికి ఎంత అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. 1 కప్పే అనేమి రూల్ ఏం లేదండి, దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. సరిపోకపోతే మీరు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ ఈ బయట కంట్రీలో చేసిన వాళ్ళందరికీ తెలుసులేండి బటర్ చికెన్, ఎందుకంటే ఇక్కడ అందరూ వండుకుంటారు కదా. మనకేసి అయితే అంతగానే ఏమి వండుకోరులేండి, తక్కువ. రోటీస్లోకి దీనికైతే బాగుంటుంది. ఇళ్ళ అయితే రోటీస్ ఇలాంటివి ఏమి ఉండవండి, మామూలుగా దీంట్లోకి అయితే వైట్ అన్నం తెల్లన్నం వండుకొని ఇంకా ఇదే బటర్ చికెన్ అనమాట. రోటీస్లోకి అయితే చాలా బాగుంటుంది బటర్ చికెన్ అయితే, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా. ఇదైతే పిలిపిని ఆమె స్టైల్ అనమాట, ఆమె చేస్తున్న స్టైల్లో. ఒక్కొక్కరు ఒకలా వండుతారు కదా, మీరు ఎలా వండుతారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను కదా, అందుకని చెప్పేసి ఏదో వంటలో అప్పుడప్పుడు వీడియోలు తీస్తున్నాను అనమాట. మా ఇంట్లో అయితే ఇంకా వంట వీడియో తీసి అంత ఖాళీ కూడా ఏమి ఉంచట్లేదు మా మేడము, కేకేస్తా ఉంటుంది. ఇలా అయితే ఆయిల్ పైకి వచ్చేదాకా అయితే కుక్ చేసుకోవాలి, అందులో ఉన్న ఆయిల్ పైకి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే కుకింగ్ అది వేసాం కదండి క్రీము, దానివల్ల ఏంటంటే దగ్గరికంట అయిపోతుంది అనమాట చికెను. అది తొందరగానే అడిగంటేస్తుంది, కొంచెం తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే కుకింగ్ క్రీమ్ కదా, అందుకని చెప్పేసి. కొంతమంది ఇంట్లో అయితే కొంచెం పసుపుగా ఉంటుంది, కొంతమంది వండిన బటర్ చికెన్ అయితే కొంచెం పసుపుగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కలర్స్ అయితే ఎక్కువ వేస్తారు కదా. ఇందులో ఏంటంటే టమాటో సాస్ అది వేసాము, దానివల్ల కలర్స్ వచ్చేసినాయి అంతే. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే